యోగాంధ్రకు విశాఖ సిద్ధమైంది. కాసేపట్లో బిగ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల మేర యోగా కారిడార్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దాదాపు 5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ప్రముఖులు యోగాంధ్ర ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు సూరత్లో 1,53,000 మందితో నిర్వహించిన యోగా రికార్డు క్రియేట్ చేసింది. దాన్ని తిరగరాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు విశాఖ వేదికగా జరిగే యోగాంధ్ర వేదిక కానుంది. మొత్తం 22 ప్రపంచ రికార్డులు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. యోగాంధ్రకు విశాఖ సిద్ధమైంది. కాసేపట్లో బిగ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు శ్రీనివాస్ అలాగే నాయుడు సిద్ధంగా ఉన్నారు విశాఖ నుంచి. ముందుగా నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, ఎగ్జాక్ట్ గా ఈవెంట్ ఎన్ని గంటలకు ప్రారంభం అవబోతుంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మరికొన్ని నిమిషాల్లో ఓ అద్భుత ఘట్టానికి ఆవిష్కారానికి మొత్తం కూడా రంగం సిద్ధమైంది. విశాఖ వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో మనకి ప్రారంభమవుతున్నాయి. మొత్తం ఇప్పటికే పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఏదైతే యోగా సాధకులు, అభ్యాసకులు, మొత్తం ప్రజలంతా కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు రాష్ట్రంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా మొత్తం మనకి 28 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 28 కిలోమీటర్ల పొడవున కూడా 5 లక్షల మందికి పైగా ప్రజలను ఇందులో యోగాకు సన్నద్ధం చేశారు. మొత్తం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే వరల్డ్ రికార్డు క్రియేట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే 2014 సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిపాదన ఉంచారు. యోగా అనేది భారతదేశ జీవన విధానంలో ఒక భాగం. సో ఆ జీవన విధానాన్ని, ఆరోగ్యకరమైనటువంటి ఈ యోగా అభ్యాసాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి 10 ఏండ్ల పాటు నిర్విరామంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఈ యోగా అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే ఈసారి ఈ ఏదైతే అంతర్జాతీయ కార్యక్రమానికి మన విశాఖపట్నం వేదిక కానుంది. మరి కాసేపట్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆర్కే బీచ్ ప్రాంగణానికి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మనం చూడొచ్చు, సముద్ర తీరం అంతా కూడా మనకి ఒక శోభాయమానంగా కనిపిస్తుంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. ముఖ్యంగా మనకి సముద్రంలో కనిపిస్తున్నటువంటి షిప్స్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా యోగాను ఏదైతే చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఏదైతే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం ఈ కంపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా త్రాగునీటి సదుపాయం ఉంచారు, మ్యాట్స్ వేశారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు అన్ని కూడా సదుపాయాలు కల్పించారు. వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా యోగాభ్యాసంలో నిమగ్నమయ్యే విధంగా తీర్చిదిద్దారు. వివిఐపి భద్రతా ఏర్పాట్లు మొత్తం కూడా ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఏదైతే చూడొచ్చు, మొత్తం ఎటువైపు చూసినా విశాఖ తీరం మొత్తం కూడా జనసముద్రంగా మారింది. ఎక్కడ చూసినా యోగాభ్యాసకులతో, యోగా సాధకులతో పెద్ద ఎత్తున ఏదైతే నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఈ యోగా సాధకులతో మనం చూడొచ్చు, ఒక జనసంద్రమే విశాఖ సముద్ర తీరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే ఈ 11వ అంతర్జాతీయ వేడుకలను ఒక
అంతర్జాతీయ రికార్డుగా గిన్నిస్ బుక్ రికార్డుగా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ వేడుకలు అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకైతే చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా ఒక జన ప్రభంజనం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో పాల్గొనేందుకు విద్యార్థులు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఏదైతే జన ప్రభంజనం కనిపిస్తుంది. యోగా అభ్యాసకులు కూడా మధ్య మధ్యలో ఉన్నారు, వాళ్ళకి మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, అథ్లెట్స్ ఉన్నారు, వివిధ డిపార్ట్మెంట్స్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. యోగాలో అంతర్జాతీయ మెడల్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా స్టేజ్ మీద వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాము. ఇలా ఎక్కడ చూసినా యోగా, ఈ యోగా ఏదైతే యోగాంధ్ర మొత్తం మూమెంట్ లో మొత్తం ఏపీ ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఈ 5 లక్షల మందికి పైగా ఉన్నటువంటి యోగా అభ్యాసకులు, యోగా సాధకులు ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు వివిధ కంపార్ట్మెంట్లు 326 కంపార్ట్మెంట్స్ లో వీళ్ళందరినీ ఉంచడం జరిగింది. వీళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు కోట్లాది మందిని ఇందులో భాగస్వామ్యం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో కూడా ఈ యోగాభ్యాసం అనేది చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే మరి కాసేపట్లో ఈ ప్రాంగణం వివిఐపీలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మా శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. శ్రీనివాస్, ఎగ్జాక్ట్ గా ప్రధాని మోడీ అలాగే సీఎం, డిప్యూటీ సీఎం ప్రముఖులందరూ కూడా ఎన్ని గంటలకు ఈవెంట్ కు చేరుకోబోతున్నారు? అలాగే దాదాపు 5 లక్షల మంది కూడా ప్రజలు హాజరవబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రావణి, 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఈసారి ఏపీలోని విశాఖపట్నంలోని నిర్వహించడం జరుగుతున్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది ఒక విశిష్టత. దీంతో ఇక్కడ ఈ ప్రాధాన్యత చోటు చేసుకున్నది. అంటే దీంతో పాటు ఈ విశేష కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరిగాయి. మొత్తం అంతా ఇక్కడ చూసినట్లయితే చాలా మంది, అంటే సుమారు 10 లక్షల మంది వరకు కూడా ఈ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలి వచ్చి ఈ సాగర్ తీరంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాల్లోని వివిధ కేంద్రాల్లో కూడా వివిధ కేంద్రాల్లో కూడా ఈ యోగా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్రోల్మెంట్ చేసుకున్నదైతే మొత్తం 10 లక్షల మంది వరకు కూడా ఎన్రోల్ చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. దీంతో యోగా సాధకులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. 350 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఆ బస్సుల్లో కూడా వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. మొత్తం అన్ని విశాఖపట్నంలోని సాగర్ తీరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే ఇక్కడ జన సముద్రం కింద మారటం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా సాధకులందరూ కూడా ఎక్కడైతే వాళ్ళకి కేటాయించారో ఆ ప్రాంగణాలకు అన్నింటికి చేరుకోవడం జరిగింది. మరో కొద్దిసేపట్లోనే ఇక్కడ యోగా కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. తనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకల్లోని పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా, అంటే ఈ వేదిక మీద సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వాటిని ఆ వేదికపై నుంచి కూడా ఆయన ముందుగా ప్రధానమంత్రి ఈ యోగాసనాలు అనేది చేయటం కూడా జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ యోగాసనాలు అనేది చేస్తారని చెప్పేసి సమాచారం అందుతున్నది. అలాగే యోగాసనాలు వేసిన తర్వాత సూర్య నమస్కారాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సూర్య నమస్కారాలు అనేది గిరిజనులతోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తిలకిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ యోగా సాధకులు వచ్చారో ఈ యోగా సాధకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ను కూడా ఏర్పాటు చేసి బార్ కోడ్లతో ఆ డ్రెస్ కోడ్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి ఈ స్నాక్స్ అయ్యి ఏర్పాటు చేయడం కానీ, మ్యాట్లు అయ్యి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో అందరూ కూడా యోగా సాధకులు అందరూ కూడా ఉదయం 4 గంటల నుంచే కూడా ఈ ప్రాంగణాలకి వాళ్ళకి ఎక్కడైతే కేటాయించారో ఆ ప్రాంగణాలు అన్ని చోట్లకి కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇక అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడంతో ఇక్కడ చూస్తున్నాము. మనం ప్రస్తుతం ఇక్కడ హరిపురం జంక్షన్లో ఉన్నాం. మనం ఈ హరిపురం జంక్షన్లో చూసినట్లయితే ఎలాగ బారులు తీరి కూర్చుని వీళ్ళందరూ చూస్తున్నారో మనం చూడవచ్చు.
ఒక పక్కన ఇక్కడ ఎల్సిడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎల్సిడి స్క్రీన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఈ ప్రాంగణంలో చూసినట్లయితే ఈ ఎల్సిడి స్క్రీన్లో అన్నిటిలోని కూడా ఇక్కడ వివరించడం కూడా జరుగుతున్నది. అయితే ఈ ఎల్సిడి స్క్రీన్లు అన్నిటిలోని కూడా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి ఈ యోగాసనాలు మొదలు పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ ఎల్సిడి స్క్రీన్లో చూసి తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ యోగాసనాలు వేయటం అనేది జరుగుతుంది. అందుకనే ఇక్కడ ప్రతి చోట కూడా ఈ యోగా సాధకులు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా యోగా మాస్టర్ ట్రైనర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ ఏ విధంగా చేయాలనే దాని మీద కానీ చెప్పడం జరుగుతున్నది. అలాగే 12 భంగిమల్లో కూడిన సూర్య నమస్కారాలతోటి ఒక సంతృప్తమైన ప్రాణామయం, జ్ఞానం, అలాగే సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి కూడా ఉన్నాయి. అయితే దీంతో శ్వాసపై ధ్యాస, అలాగే వేదాత్మకమైన ప్రార్థనలు వంటి వాటితోటి ఈ ప్రక్రియని అన్ని కూడా జోడించి ఇక్కడ వివరించడం కూడా జరుగుతుంది. అలాగే శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని కూడా విష పదార్థాలను సహజసిద్ధంగా తొలగించగల ప్రక్రియను ఈ యోగా సాధనం అని చెప్పేసి వివరిస్తూ వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరైతే యోగా సాధకులు వచ్చారో వాళ్ళందరికీ కూడా వివరిస్తూ యోగా యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. అలాగే 12 ఆసనాలు వేయటం వల్ల కూడా శరీరంలోని బిగులు తొలగిపోవడంతో పాటు విష పదార్థాలు అన్నీ కూడా కరిగిపోతాయని, దేహ కదలికలు అలాగే సులువు అవడంతో పాటు కీళ్లకు సంబంధించి వదిలవటం జరిగి నరాల కండరాల వ్యవస్థ కూడా సమతుల్యంగా పనిచేస్తుందని, దృష్టి, వినికిడి, అలాగే వాసన, రుచి శక్తులు కూడా పెరుగుతాయని, అంతేకాక వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగి తర్వాత శరీరం తేలిగ్గా అవడంతో పాటు తేజవంతంగా అవుతుందని చెప్పి శక్తివంతంగాను తయారవుతుందని, దేహంలోని వ్యవస్థలన్నీ కూడా మెరుగుపడి మలిన రహితమైన శక్తివంతమవుతాయని చెప్పేసి వివరించడం కూడా జరుగుతున్నది. దాంతో ప్రత్యేకంగా ఇక్కడ చూసినట్లయితే ఈ యోగాకు సంబంధించి నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగడం జరుగుతున్నది. మే 21వ తారీఖున ప్రారంభించిన ఈ యోగా కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజైన ఈ రోజు జూన్ 21వ తారీఖు ఈ రోజు ఈ యోగా సాధనతోటి ముగుస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం కూడా జరుగుతున్నది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మనం చూస్తున్నాం. ఇక్కడంతా కూడా యోగా సాధకులు ఎలాగున్నారు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. యోగా సాధకులు అందరూ కూడా ఇక్కడ తమకు కేటాయించిన ప్లేసుల్లో కూర్చొని వీళ్ళందరూ కూడా యోగా చేయడానికి సిద్ధంగా ఉండడం జరుగుతున్నది. మరో కొద్దిసేపట్లోనే ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు అనేది ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక దీంతో రికార్డు స్థాయిలో ఈ యోగా కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షలాది మందితోటి యోగా సాధకులకి ఈ నెల రోజుల పాటు ఎవరైతే ట్రైనింగ్ పొందారో అన్ని విభాగాల్లోని కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఎవరైతే పొందారో ఆ యోగ సాధకులందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ ప్రాంగణాలకు తీసుకొచ్చి అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానమంత్రి చేసే ఈ యోగా సాధనాలను ఆయన ఏ రకంగా చేస్తున్నారో వాటిని చూసి వీళ్ళందరూ కూడా చేసే విధంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ విధంగా అంటే ఒక టీ-షర్ట్లు ధరించి అందరూ కూడా తెల్లని టీ-షర్ట్లు ధరించడంతో పాటు వీళ్ళందరూ కూడా మ్యాట్లను ఏర్పాటు చేసి